హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్కి సంబంధించిన సమాచారం మరికొంతమందికి చేరే ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా మనం వివరాల్లోకి వెళ్తే 1284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది. మనకు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీల భర్తీకి ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5 వరకు దరఖాస్తులు అంటూ దీని గురించి కొంత సమాచారం ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు 8 ఆప్షన్, దరఖాస్తులో టెట్ మార్కుల సవరణకు ఛాన్సు, నేడు రేపు అవకాశం అంటూ మనకు డిఎస్సి టెట్కు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి చూసే ప్రయత్నం చేద్దాం. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మనకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్లో భాగంగా మనకు మొట్టమొదటి నోటిఫికేషన్ అయితే ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి దరఖాస్తు చూసుకుంటే ఈ నెల 21 నుంచి వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది. మనకు నవంబర్ 10న అయితే రాష్ట్ర పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పోస్టులు అయితే జోన్ల వారీగా కేటాయించడం జరిగింది. మనకు 7 జోన్లు ఉన్నాయి కాబట్టి 7 జోన్లకు సంబంధించి పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్సు, మనకు ఎగ్జామ్ ప్యాటర్ను, టెస్ట్ ప్యాటర్ను, సిలబసు, మోడ్ ఆఫ్ ఎగ్జాము, అదేవిధంగా ల్యాబ్ టెక్నిక్స్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియో అందుబాటులో ఉంది. సో ఒకసారి మీరు దాన్ని చూసిన తర్వాత అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎలాంటి పొరపాటు లేకుండా మీరు ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనే విషయాలు కూడా మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేశాను. దానికి సంబంధించిన సిలబస్ను కూడా అనలైజ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూసుకొని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ చేస్తున్న వారికి కొంత వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఎన్ని మార్కులు కలపడం జరుగుతుంది, ఏ విధంగా కలపడం జరుగుతుంది అనే విషయాన్ని అయితే పూర్తిగా చెప్పే ప్రయత్నం చేశాను. ఒకసారి అయితే మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఎంహెచ్ఎస్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో కూడా పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేశాను కాబట్టి ఒకసారి చూసుకున్న తర్వాత మనకు ఎంహెచ్ఎస్ఆర్బి తెలంగాణ.gov.in అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిఎస్సి అభ్యర్థులకు 8 ఆప్షన్ అంటూ దరఖాస్తులో టెట్ మార్కుల సవరణకు ఛాన్సు, నేడు రేపు అవకాశం అంటూ ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. మనకు ఈ నెల 12, 13 తేదీలో సవరణ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. ఈ మేరకు అభ్యర్థులు అయితే schooledu.telangana.gov.in అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. గతంలో మనకు మెయిల్ ద్వారా అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మనకు అఫీషియల్గానే మనకు 12, 13 తేదీలో అయితే సవరణకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే అర మార్కు చాలా వాల్యుబుల్ కాబట్టి మీకు 1 మార్కు పెరిగినా కూడా మీకు ఉద్యోగాలు రావడం పోవడం అయితే జరిగే అవకాశం ఉంది. సో మనకు ఆల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మార్కులో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవాలంటూ సూచించడం జరిగింది. డిఎస్సి 2024 క్యాండిడేట్స్ అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ పేర్కొనడం జరిగింది. ఈ నెల 13 తర్వాత టెట్ వివరాల్లో మార్పులకు మాత్రం అవకాశం ఇవ్వబోరంటూ మనకు స్పష్టం చేయడం జరిగింది. సో అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కోచింగ్ సెంటర్లపై కొరడా అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. కేంద్ర మార్గదర్శకాలు అమలు చేయాలంటూ సర్కారు నిర్ణయం. అదేవిధంగా కొత్తగా లెక్చరర్ల నియామకానికి కాలేజ్ సర్వీస్ కమిషన్. దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలోని పోటీ పరీక్షలు సహా ఏపీ సెట్, అదేవిధంగా నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్న కోచింగ్ సెంటర్లపై సర్కారు కొరడా జులిపించనున్నది అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. నిబంధనలు పాటించని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకున్నది అంటూ ఇవ్వడం జరిగింది. దీనికి కేంద్రం ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను అమలు చేయాలంటూ క్యాబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదైతే కొంత మంచి పరిణామం అనుకోవచ్చు. రీసెంట్గా మనం ఢిల్లీలో జరిగిన సంఘటనలు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే ఈ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిపైన అయితే కేంద్రం కొన్ని మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మార్గదర్శకాలకు సంబంధించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంది. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. కోచింగ్ సెంటర్ల నిర్వహణ విషయంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో ఇటీవలే కేంద్రం అయితే సీరియస్ అయిందంటూ ఇవ్వడం జరిగింది. దీంతో ఆ మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేయాలంటూ క్యాబినెట్ సబ్ కమిటీ అయితే నిర్ణయించడం జరిగింది. ఇది మనకు కోచింగ్ సెంటర్కి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మనకు స్కూళ్ళలో కూడా కొంత ఎన్రోల్మెంట్ తగ్గుతుందంటూ ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా సబ్ కమిటీ అయితే కొంత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజుల విషయంలో నియంత్రణకు రెగ్యులేటర్ కమిటీ, అదేవిధంగా తెలుగు భాష అమలు, అదేవిధంగా ఆర్టీఈ ప్రకారం ప్రైవేటు బడుల్లో 25% సీట్లు అంటూ తదితర అంశాలపై అయితే క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి అయితే అప్డేట్ రాగానే మరింత సమాచారంతో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు ఎస్ఐ యామాన్ డ్యూటీ అంటూ ప్రధానంగా మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. మనకు పాసింగ్ అవుట్ పరేడ్కి సంబంధించి మనకు కొంత అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది.
ఒక్కొక్కరిది ఒక్కో విజయగాథ అంటూ ప్రతి ఒక్క ఎస్ఐ కళలో ఆనందం, పిఓపి సందర్భంగా ఆవిష్కృతమైన విజయోత్సాహం అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. సో మనకు తెలంగాణలో అయితే మనకు నిన్న ఎస్ఐకి సంబంధించి పాసింగ్ అవుట్ పరేడ్ అయితే జరిగింది. ఇందులో వారికి సంబంధించి కొంత విజయగాథ కూడా ఇవ్వడం జరిగింది. 32 ఏళ్ల వయసులో కూడా ఉద్యోగాన్ని సాధించడం జరిగిందంటూ మనకు ప్రధానంగా అయితే ఒక మహిళ గురించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు పిల్లల తల్లిగా ఉండి కూడా ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించిందంటూ మరొక ఇన్స్పిరేషన్కి సంబంధించి మనకు ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరో చూసుకుంటే 27 సార్లు ప్రయత్నించి మనకు చివరగా ఎస్ఐగా స్థిరపడ్డాడంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఆర్మీలో ఆఫీసర్గా స్థిరపడాలంటూ 27 సార్లు విఫల ప్రయత్నం చేసి చివరగా ఎస్ఐ ఉద్యోగంతో స్థిరపడ్డాడంటూ అతని యొక్క విజయగాథను కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో లక్ష్యం అనేది బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు సాధించే అవకాశం ఉంటుంది. సో మనకు మధ్యలో ఎన్నో అవాంతరాలు అవమానాలు ఎదురైనా కూడా స్థిర దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని సాధించే ప్రయత్నంగా ముందుకెళ్ళాలి తప్ప మధ్యలో అయితే వీడొద్దు. సక్సెస్ అయినాడు హీరో అవుతాం, ఎలాగో ఇప్పుడు జీరో కాబట్టి ఫెయిల్యూర్ అయినా కూడా జీరో అయ్యే అవకాశం ఉంది. సో దానికి బాధపడాల్సిన అవసరం లేదు. సో సక్సెస్ అయ్యి హీరోగా నిలబడే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేటి నుంచి ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 17 వరకు ఛాన్సు, ఈ నెల 25న సీట్ల అలాట్మెంట్ అంటూ మనకు ప్రధానంగా అయితే వార్త ఇవ్వడం జరిగింది. ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. గురువారం నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందంటూ మనకు ఎడ్సెట్ అయితే పేర్కొనడం జరిగింది. ఈ నెల 17 వరకు రిజిస్ట్రేషన్కు అవకాశం, 18న వెబ్ ఆప్షన్కు అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తారు. ఆపై 19, 20 తేదీల్లో సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. 21న సవరణకు అవకాశం ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. ఈ నెల 25వ తేదీన సీట్ల అలాట్మెంట్ జరగనుంది. 26 నుంచి 30వ తేదీలోపు సీట్లు పొందిన స్టూడెంట్స్ అయితే ట్యూషన్ ఫీజు చెల్లించి రిసిప్ట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లతో స్వయంగా సంబంధిత కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది. ఇది మనకు ఎడ్సెట్ సెకండ్ ఫేజ్ గురించి కొంత సమాచారం. అదేవిధంగా పీజీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు కూడా జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. ఎంటెక్ మరియు ఎంఫార్మసీలో 7,128 మందికి అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే ఎంబీఏ, ఎంటెక్ మరియు ఎంఫార్మసీ తదితర కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన టీజీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ అయితే పూర్తయింది. ఆయా కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 9,454 సీట్లు ఉండగా 7,128 మందికి సీట్లు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. మనకు ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో 5,891 సీట్లుంటే 4,330 మందికి, అదేవిధంగా ఎంఫార్మసీలో 3,395 సీట్లుంటే 2,747 మందికి సీట్లు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. ఈ అలాట్మెంట్ పొందిన క్యాండిడేట్స్ అయితే ఈ నెల 19లోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది. ఈ నెల 23 నుంచి క్లాసులు అయితే ప్రారంభమవుతాయంటూ స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకు పీజీ ఈసెట్కి సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా నాన్ టీచింగ్ కాంట్రాక్టు, అదేవిధంగా ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటూ మరొక ప్రధాన వార్త అయితే రావడం జరిగింది. ఇందులో మనకు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ అయితే మనకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ అయితే డిమాండ్ చేయడం జరిగిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. తాము ఎన్నో ఏళ్లుగా చాలని వేతనాలతో పనిచేస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది. వర్సిటీ అభివృద్ధిలో తమ పాత్ర ఎక్కువగా ఉందంటూ వారు అయితే గుర్తు చేయడం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన వర్సిటీలో అమలు కావడం లేదంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. సో ఉద్యోగుల పదవి విరమణ అవుతుండడంతో కాంట్రాక్టు ఉద్యోగులపై పనిభారం ఎక్కువ అవుతుందంటూ వారైతే తక్షణమే తమను పర్మనెంట్ చేసి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలంటూ డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశామంటూ వారైతే ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఇది నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలంటూ వార్తకు సంబంధించి కొంత సమాచారం. అదేవిధంగా ఐటీబీపీలో 819 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు పురుషులకైతే 697 కానిస్టేబుల్ పోస్టులు, అదేవిధంగా మహిళలకు 122 కానిస్టేబుల్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దీనికి అర్హత చూసుకుంటే 10థ్తో పాటు కిచెన్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలంటూ ఇవ్వడం జరిగింది. ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దీనికి హైట్ కూడా కొంచెం తక్కువగానే ఇవ్వడం జరిగింది. పురుష అభ్యర్థి అయితే 165 సెంటీమీటర్లు, మహిళలు అయితే 155 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది. మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 1 వరకు ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం అయితే ఐటీబీపీ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫ్యాక్ట్లో 84 గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఉద్యోగ మండలిలోని ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో 84 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు దీనికి సంబంధించి చూసుకుంటే సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలంటూ ఇవ్వడం జరిగింది.
మరింత సమాచారం కోసం అయితే fact.co.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం సెప్టెంబర్ 15 వరకు ఉంది. అదేవిధంగా BHELలో కూడా 100 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో ఫిట్టర్ 20, మెషినిస్టు 40, టర్నర్ 26, వెల్డర్ 14 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 13 వరకు ఉంది. మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 24న కండక్ట్ చేయడం జరుగుతుంది. మరింత సమాచారం కోసం అయితే BHEL.com అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్లో కూడా 17 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు గ్రేడ్ 1, 2, 3 జూనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్కి సంబంధించి పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 25 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే ECL.co.in అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బామర్ లారీ అండ్ కంపెనీలో కూడా 24 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 4 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎక్స్పోర్ట్ టు క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కూడా 40 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత అంటూ ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 13 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే ECGC.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో వార్త చూసుకుంటే పెరుగుతున్న నిరుద్యోగం, తరుగుతున్న అవకాశాలంటూ ప్రధానంగా అయితే అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇందులో నిరుద్యోగ కోరల్లో యువత అంటూ ప్రధానంగా వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే నైపుణ్యాలు ఏమైతే దీనికి ప్రధాన అడ్డంకి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక స్కిల్ నీకంటూ ఒక ప్రత్యేకత అనేది లేనప్పుడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. సో నీకు అంటూ ఒక పని, ఒక స్కిల్ అనేది ఏర్పడాలి. సో యువత ఎడ్యుకేషన్లో చదువుతున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద అపార నాలెడ్జ్ అయినా ఉండాలి. లేదు అంటే నీకు బయట రంగానికి వెళ్ళినప్పుడు ఆ రంగానికి సంబంధించిన స్కిల్ అయినా నీకు ప్రత్యేకత ఉండాలి. సో బయట రంగంలో స్కిల్ లేకపోవడం, సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేకపోవడంతో యువత ఒక నిరుద్యోగ యువతగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. తరగనున్న యువశక్తి అంటూ మరొక పాయింట్ కూడా మనకు రేజ్ చేయడం జరిగింది. దీనికి పరిష్కారాలు చూసుకుంటే దేశ విద్యా విధానం ఆధునిక ప్రపంచ అవసరాలకు తగినట్టు మారనందున వలన విద్యార్థులు ఆచరణాత్మక నైపుణ్యాలు లేకుండానే ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించి భంగపడుతున్నారంటూ ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తానికైతే మనకు స్కిల్ అనేది లేకపోవడమే ప్రధాన పాయింట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే పూర్తిగా చదివి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.